భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. బీసీసీఐకి అన్ని సంపదలు మరియు గొప్ప కీర్తి ఉంది. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు చేయనిది బీసీసీ మాత్రమే చేస్తుంది. దీనికి భారత క్రికెట్ జట్టు ఆట తీరు ఒక కారణమైతే బీసీసీఐ సభ్యులు మరో కారణం అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా బీసీసీఐ క్రికెట్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చింది. ప్లేయర్ కాంట్రాక్ట్ తో మొదలై మహిళా క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ కూడా ఎంతో తోడ్పడింది. భారత క్రికెట్ జట్టుకి కాకుండా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు కష్టాలు ఉన్నప్పుడు బీసీసీఐ ఆదుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. స్టేడియం అభివృద్ధిపై బీసీసీఐ దృష్టి సారించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా చేయడంపై బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భారతదేశంలోని స్టేడియాల పరిస్థితి కొన్ని చోట్ల మెరుగుపడింది, కానీ మరికొన్ని చోట్ల మరింత దిగజారిందని చెప్పుకోవచ్చు. స్టేడియం అభివృద్ధికి బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇస్తున్న నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ జట్టు మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. ఆదివారం వర్షం కురవకపోయినా మ్యాచ్ జరగని పరిస్థితి ఉంది. మైదానంలో పరిస్థితులు ఆటకు అనుకూలించకపోవడంతో ఒకరోజు ఆట మొత్తం రద్దయింది. గ్రీన్ పార్క్ స్టేడియం అభివృద్ధికి నోచుకోకపోవడంతో చాలా విమర్శలు కూడా వచ్చాయి. వర్షం కురిసిన గంటల్లోనే మ్యాచ్లను ప్రారంభించే సాంకేతికతను బీసీసీఐ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిందని నెటిజన్లు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తరహాలో బీసీసీఐ ఇతర స్టేడియాలను అభివృద్ధి చేయాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వర్షం తీవ్రతతో సంబంధం లేకుండా నిమిషాల వ్యవధిలో ఆటకు సిద్ధమవుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించి స్టేడియంను క్లీన్ చేసే ఎయిర్ సిస్టమ్ ను తయారు చేశారు. బీసీసీఐ నిధులతో అన్ని స్టేడియాల్లో ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.